శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చల సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. బాధల నుండి విముక్తిని పొందిన భక్తుల చరిత్రను ఈ రోజు కథలో తెలుసుకోబోతున్నాం. ఇటువంటి గాథలను శ్రద్ధగా వినడం చేతనే మనకు తెలియకుండానే కొంత భాగము కష్టాలు పోగొట్టబడతాయి. కావున పూర్తి శ్రద్ధతో ఆలకించండి. శ్రీ సుందర హనుమత్ కథాసుధను గ్రోలుచున్న మైత్రేయుడు పరాశరుని గాంచి, మునిచంద్రమా, హనుమంతుడున్న చోట, హనుమన్నామమును స్మరించు చోట రాక్షసుల బాధలు, భూత ప్రేత పిశాచాదుల వలన బాధలు ఉండవు కాన ఆ హనుమంతుని ప్రతిష్ఠించి ఆ ఫలమును అనుభవించిన భక్తులెవరైనా గలరా? ఉన్నచో వారి చరిత్రను చెప్పుము అని కోరెను. పరాశరుడు మైత్రేయుని ప్రశ్నకు సంతసించి, మైత్రేయ, మంచి ప్రశ్నను అడిగితివి. హనుమత్ ప్రతిష్టాపన నిరూపణము చేయుగాథ చెప్పెదను, శ్రద్ధగా వినుము. శ్రీ రామచంద్ర భగవానుడు ఒకరోజు మంత్రి, సామంత, పురోహితాదులతో కొలువుదీరి ఉండెను. ఆ సమయమున తన ఎదుట చేతులు జోడించి ఆనంద బాష్పములు కలిగిన కళ్ళతో ఆయననే తదేకముగా చూచుచున్న హనుమంతుని భక్తిభావనకు సంతసపడి సభికులతో ఇట్లనెను. సభికులారా, ఈ వాయునందనుడు శ్రీమంతుడు, ధీమంతుడు, తేజోవంతుడు, మహాబల పరాక్రమవంతుడు, అద్భుత శక్తి సంపన్నుడు, రుద్రాంశ సంభూతుడు. ఈ హనుమంతుని నామము వినబడినంతనే భూత ప్రేత పిశాచ భేతాళ బ్రహ్మరాక్షసులు భయపడి పారిపోవుదురు. కావున పట్టణములందు పల్లెలయందు ఆలయములను నిర్మించి హనుమంతుని విగ్రహములను ప్రతిష్ఠించవలయను. త్రికాలములయందు యథాశాస్త్రీయముగా పూజలు జరుపవలయను. సర్వకాల సర్వావస్థలయందు హనుమన్నామమును మరువక శ్రద్ధతో స్మరింపవలయను. హనుమంతుని ప్రతిష్ఠించి అర్చించు వారికి శత్రుబాధ ఉండదు, భూదాధికముల భయం ఉండదు, సమస్త సంపదలతో తులదూకుచుందురు, సుఖ సంతోషములందగలరు. శ్రీ ఆంజనేయుని ప్రతిష్ఠించిన సౌందర్యవంతుడు, విద్యావంతుడు అగు పుత్రుని బడయగలదు. వానర రూపమున మన ఎదుటనున్న ఈ హనుమంతుని రుద్రునిగా భావింపుము. ఇతడు భూమిపై స్థిరముగా ఉండి ఈ విశ్వమును కాపాడుచుందును. మీకందరకు సర్వరక్షకుడు ఈ హనుమంతుడే. ఐహికాముష్మిక భోగములను అనుభవించు తలంపు గలవారు సత్వరమే హనుమంతుని ప్రతిష్ఠించి ఆరాధించమని దేశమున ప్రచారం చేయుడు అని శ్రీరామచంద్రుడు ప్రబోధము చేసెను. దేశమంతయు రాముని శాసనము వ్యాపింపజేసిరి. పట్టణములందు పల్లెలయందు శిల్పుల చేత అత్యద్భుతముగా ఆలయములను నిర్మించి హనుమంతుని శిలామూర్తులను ప్రతిష్ఠించిరి. నిత్యము భక్తి శ్రద్ధలతో పూజలు గావించుచుండిరి. హనుమంతుడు వారికి రక్షకుడై సర్వవిధములా కాపాడుచుండెను. హనుమదాలయము లేని గ్రామమే లేదు. దేశమంతయు హనుమన్ మహిమ కొనియాడబడుచున్నది. ఈ విషయము రామునకు తెలిసి పరమానంద భరితుడయ్యను. శ్రీరామచంద్ర భగవానుడు అయోధ్యా పట్టణమందును హనుమన్మూర్తిని ప్రతిష్ఠింపదలచినాడు. పట్టణమునకు ప్రాగ్దిక్కుగా అనగా తూర్పు దిక్కున ఒక పర్వతముపై సుందరముగా ఆలయమును నిర్మింపజేసి ఆంజనేయుని ప్రతిష్ఠించెను. అయోధ్యా పట్టణమునకు క్షేత్రపాలకుడై గదను చేత ధరించి భక్తులను కాపాడుచుండెను. రామనామ రసికుడగు హనుమంతుని ఎదుట అహోరాత్రములు విరామము లేకుండా రామనామ సంకీర్తనము జరుగుచుండెను. హనుమకు రామనామమే జీవనము గదా. యుగములు గతించినను ఆ పట్టణమందలి భక్తులు రాముని శాసనము పాటించుచుండిరి. ఈనాటికి ఆ స్వామి ఎదుట వాద్య సహకారముతో భక్తులు తన్మయులై రామభజన చేయుచుందురు. రామ ప్రతిష్ఠితమైన ఆ మూర్తి సజీవ ప్రతిమ వలె భక్తులకు గోచరించును. రామజన్మస్థానమగు అయోధ్య కరిగి ఆ దివ్యమూర్తిని సందర్శించుట మానవుని ముఖ్య కర్తవ్యము అని తెలిపెను. ఇప్పుడు ఒక మహారాక్షసి బారి నుండి హనుమంతునిచే రక్షింపబడిన ఒక బ్రాహ్మణుని గాథను తెలుసుకుందాము. పూర్వకాలమున అయోధ్య పట్టణమునకు సమీపంలో ఒక గ్రామమున కేశవుడు అను పేరుగల బ్రాహ్మణుడుండెడివాడు. అతడు వేదములను, వేదాంగములను, శాస్త్రములను అధ్యయనము చేసినవాడు. అతిథి పూజా తత్పరుడు, బుద్ధిమంతుడు. యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణములను, షట్కర్మలను నిత్యము నెరవేర్చుచుండును. ఆ కేశవునకు అనుకూలవతియకు భార్య కలదు. ఆమెతో సుఖముగా జీవించుచుండెను. కొంతకాలం అయిన తరువాత విధివశమున అతని భార్య మరణించినది. ఎంతవారైనను విధిని దాటలేరు కదా. కేశవుడి భార్యా వియోగము దుఃఖము భరింపజాలక మనశ్శాంతికై అవిముక్త క్షేత్రమని, ఆనందకాననమని, మహాశ్మశానమని ప్రఖ్యాతి వడసిన కాశీక్షేత్రమునకు బయలుదేరిపోయెను. ఆ మహాపట్టణమునకు తూర్పుగా ఉత్తర వాహిని అయి కలి కలుషములను హరించు గంగానది ప్రవహించుచుండును.
అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై విశ్వేశ్వరుడు భక్తజన సంరక్షణ చేయుటకు వేంచేసి ఉండిను. కేశవుడు కాశీక్షేత్రమునకు చేరి గంగానదియందు మున్కలిడి పితృదేవతలకు శ్రాద్ధాధికములు సలిపి తృప్తిపరచి ముందుగా డుండి వినాయకుని, మాధవుని, కాలభైరవుని, దండపాణిని దర్శించి విశ్వనాథుని మందిరమున ఆ స్వామిని గంగోదకముతో రుద్రమంత్రములను పఠించుచు అభిషేకము చేసి షోడశోపచారములతో పూజను గావించెను. కేశవుడు కాశీక్షేత్రమున గల సర్వదేవతలను సందర్శించి గయ, ప్రయాగ మొదలగు దివ్యక్షేత్రములను దర్శించి గంగను తీసుకొని స్వగ్రామమునకు వచ్చుచుండెను. మార్గమధ్యమున సూర్యకిరణములు సోకకుండా శాఖోపశాఖలతో విస్తరించి పాంధులకు మార్గాయాసము తీర్చుకొనుటకు అనువుగా ఉన్న మర్రి వృక్షము క్రిందకు చేరెను. ఆ చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసి గలదు. అది ఆ వృక్ష మూలమునకు చేరిన వారిని కొందరును భక్షించును, మరికొందరును కామినీ వేషమున మోహింపజేయుచుండెను. కేశవునకు ఆ రాక్షసి విషయము తెలియక ఆ వటవృక్షము క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకొనుచుండెను. ఆ రక్కసి బ్రాహ్మణ్ణి చూచి సుందరాకారముతో కేశవుని కడకు వచ్చెను. అతడు నవయవ్వనముగనున్న ఆ సుందరాంగిని చూచి కామాసక్తుడై ఇట్లనెను, విశాలములగు నేత్రములు గల ఓ సుందరి, నీవెవ్వతవు? ఇచ్చటికెందులకు వచ్చితివి? నేను బ్రాహ్మణుడను. విధివశమున నా భార్య పరలోకమునకు ఎగినది. నా ఎందు దయగలదానవై అపత్నీకుడనగు నాకు పత్నివై సేవింపుము అని కోరెను. ఆ మాయారాక్షసి చిరునవ్వులు చిందించుచు, విప్రోత్తమా, నీ అభీష్టమును అనుసరించి ఉండెదను. నీ ఇచ్చకలది నాతో కామసౌఖ్యములను అనుభవింపుము అని బ్రాహ్మణ్ణి చేయి పట్టుకునెను. ఆమె స్పర్శతో కేశవుడు తన్మయుడై ఆ కామపిశాచిని తన స్వగృహమును గొనిపోయి మన్మథావేశముతో క్రీడించుచుండెను. ఈ విధముగా వారిరువురు చిరకాలము కామభోగములను అనుభవించుచుండిరి. ఒకరోజు ఆ బ్రాహ్మణ్ణి జన్మాంతర పుణ్యవశమున మహాతపస్శాలియగు ఒక యోగి పుంగవుడు కేశవుని గృహమునకు వచ్చెను. అతిథి పూజా తత్పరుడగు కేశవుడు ఆ యోగీశ్వరుని చూడగానే పరమానందభరితుడై ఆయన పాదములకు ప్రణమిల్లి, మహాత్మా, లోనికి దయచేయుడు, మా ఆతిథ్యము స్వీకరించి మమ్మల్ని ధన్యుల చేయుడు అని ప్రార్థించెను. యోగి పుంగవుడు అంగీకరించి ద్వారము వద్దకు రాగా గృహము లోపలనున్న కామిని బ్రహ్మ తేజస్సుతో ప్రజ్వరిల్లుచున్న ఆ మునిపుంగవుని చూచి భయముతో గడగడ వణుకుచూ పెరటిలోని కరిగెను. యోగి పుంగవుడు ఆ చిత్రమును చూచి అనుమానముతో, బ్రాహ్మణుడా, ఈ కాంత ఎవరు? ఈమెను నీ వెచ్చటి వివాహమాడితివి, యథార్థము చెప్పుము అని అడిగాను. యోగీశ్వరుని మాటలకు కేశవుడు, మునిపుంగవా, నేను తీర్థయాత్రలు చేసి వచ్చుచుండగా మార్గమధ్యమున మన్మథ వికారము గల ఈ కాంతను చూచి తిని నా జన్మాంతర పాపము వలన దీనిని భార్యగా గ్రహించి తిని. ఓ మహానుభావ, శ్రీరూపము ధరించిన ఈమె ఎవ్వతయో నీవే చెప్పుము. తమకు సర్వము అరచేతిలోని ఉసిరికాయ వలె విదితమై ఉన్నది గదా అని కేశవుడు అడిగాను. యోగి పుంగవుడు బ్రాహ్మణునితో, విప్రోత్తమా, దీని వృత్తాంతము నేనిప్పుడు చెప్పను, ముందు నీకే తెలియగలదు. హనుమదనుగ్రహం సంపాదించిన వార్లకెట్టి అశుభములు కలుగవు. కావున నీకు పంచముఖ హనుమన్ మంత్రమును ఉపదేశింతును. ఆ మహామంత్రమును జపించిన వారికి కామిని, శాకిని, ఢాకిని, పిశాచ బ్రహ్మరాక్షసుల వలన భయం ఉండదు. మరియు ఓ బ్రాహ్మణోత్తమ, శుభదినమున దేవాలయమందు శిలారూపమైన హనుమంతుని ప్రతిష్ఠ చేయుము, నీకు శుభము కలుగును అని కేశవునకు శ్రీ పంచముఖ హనుమన్ మంత్రోపదేశమును ఉపదేశించెను. ఆ బ్రాహ్మణుడు గురుభక్తితో ఆంజనేయ మహామంత్రమును జపించగా ఆ మంత్ర ప్రభావం వలన జ్వలించుచున్న అగ్నితో సమానమగు కాంతివంతుడై ప్రకాశించుచుండెను. కేశవుడు దృఢ మనస్కుడై జపమాలను చేత ధరించి హనుమన్ మంత్రము జపించుచుండ ఆ రాక్షసి అచ్చటకు వచ్చినది. అతని నోటి వెంట వెలువడు హనుమన్నామము వినగనే దాని శరీరము మంటలతో కంపించిపోయినది. బ్రాహ్మణుని సమక్షమునకు రాజాలక దూరముగా నిలువబడి వికృతాకారముతో కనులెర్రజేసి, రే రే బ్రాహ్మణ దుర్బుద్ధే, జపమాలం విసర్జయ, హనుమన్ మంత్రం రాజస్య జపంచ పరివర్జయ. ఓరి బుద్ధిలేని బ్రాహ్మణుడా, నీవు చేయుచున్న హనుమన్ మంత్ర జపము చేయకుము, నీ చేతనున్న జపమాలను పారవేయము, అట్లు చేయకున్న నిన్ను నాశనము చేయుదును అని గర్జించెను. కేశవుడు ఆ వికృతాకారమును చూచి భయపడినాడు. వెంటనే ధైర్యమంది కనులు మూసుకొని హనుమన్ మంత్రమును జపించుచుండెను. నమ్మిన భక్తుని హనుమంతుడు ఉపేక్షించిన కేశవుని భక్తికి మెచ్చి ఆపదుద్ధారకుడు హనుమంతుడు వెంటనే ప్రత్యక్షమై, బ్రాహ్మణోత్తమ, ఈ రాక్షసుని చూసి నీవు భయపడకుము, సత్వరమే ఈ దుష్టురాల్ని నేను అంతమొందించెదను అని అభయమిచ్చి తన వాలమును ఆ రక్కసి మెడకు చుట్టి దానిని గిరగిర త్రిప్పి నేలపై బడవేసెను. ఆ దెబ్బతో కామినీ రూప రాక్షసి మరణించినది.
హనుమదనుగ్రహమున కేశవునకు భూత భయము తొలగిపోయినది. ప్రసన్న వదనముతో తన ఎదుట నిలబడి ఉన్న అభయ వరదాంజనేయమూర్తికి సాష్టాంగ వందనం ఆచరించి ఇట్లు నుతించెను. బాలసూర్యుని కాంతి వంటి కాంతి గలవాడును, రక్కసుల గర్వము హరించినవాడును, ఇంద్రాది దేవతలచే కీర్తింపబడినవాడును, కాంతివంతమైన శరీరము గలవాడును, సుగ్రీవాది వానరులతో కూడినవాడును, తత్వము తెలిసినవాడును, ఎర్రని కన్నులు గలవాడును, పచ్చని పట్టు వస్త్రము ధరించినవాడును, వాయుపుత్రుడగు హనుమంతుని ధ్యానింతును. కేశవుని భక్తియుతముగు స్తోత్రమునకు హనుమ సంతసించి ఆశీర్వదించి అంతర్ధానమాయను. పిమ్మట కేశవుడు యోగి పుంగమునకు ఈ వృత్తాంతము చెప్పి వారి అనుమతితో తన గృహ సమీపమునకు ఆలయమును నిర్మించి శుభముహూర్తమున ఆగమ శాస్త్రోక్తముగా ఆంజనేయ శిలా విగ్రహమును ప్రతిష్ఠించెను. ఆ బ్రాహ్మణోత్తముడు హనుమన్మూర్తికి ప్రతిష్ఠించుట తన జన్మాంతర పుణ్యఫలముగా సంభావించినాడు. భక్తి శ్రద్ధలతో మన్యుసూక్త విధానముగా అభిషేకము చేయుచు షోడశోపచారములతో పూజించుచుండెను. ఇట్లు జీవితాంతము వరకు హనుమస్సేవ చేసి తుదకు హనుమస్సాయుజ్య ముక్తిని పొందెను. హనుమంతుడు భూతనాథుడగు రుద్రుడు ఆ దివ్యమూర్తిని ప్రతిష్ఠించి పూజించుచున్న జనులకు దుష్టగ్రహ బాధలుండవు. హనుమంతుని నమ్మిన వారికి ఎట్టి సేగియూ ఉండదు. భుక్తిముక్తులను ప్రసాదించు శ్రీ హనుమంతుని ప్రతిష్ఠించి మానవులు తరింతురుగాక. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష.